సిక్కోలులో బాబాజీ మఠం భూముల వ్యవహారం మళ్లీ తెర మీదకి వచ్చింది. ఈసారి పొలిటికల్ గా అగ్గి రాజేస్తోంది. మఠం భూములు కబ్జాకు గురవుతున్నాయని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే అంత సినిమానే లేదని అధికార పక్షం గట్టిగా కొట్టిపడేస్తోంది. మరి ఏది నిజం, ఎవరు చెప్పేది వాస్తవం? శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మండలం తోటాడ గ్రామంలోని బావాజీ మఠం భూములేవి. ఈ భూములు రోజురోజుకి కబ్జాకి గురవుతున్నాయి అన్న ఆరోపణలున్నాయి. నిజానికి ఈ మఠం భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేసే అధికారం లేదు. కానీ ప్రజాధనం దుర్వినియోగం చేసి లోకల్ ఎమ్మెల్యే కూన రవి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత చింతాడ రవికుమార్. ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేయడమే అందుకు నిదర్శనమన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఈ లేఅవుటే అక్రమ లేఅవుట్. అది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూములవి. ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూములవి. దేవస్థానంవా మఠంవా అని ఇంకా తీర్పు సరిగ్గా రానటువంటి భూములవి. 22A అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి భూములవి. ఈ భూముల్లో లేఅవుటే వేయకూడదు, అక్రమ లేఅవుట్. ఈ అక్రమ లేఅవుట్కి 1,45,00,000 రూపాయలు పెట్టి NREGS ద్వారా రోడ్లు వేయించినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. గతంలో బ్లాక్మెయిల్ చేసి 100 ఎకరాలు 22A పెట్టారని, అసలు రైతుల భూమిని ప్రభుత్వ భూమి అనడానికి వైసీపీ నేతలు ఎవరని ప్రశ్నించారు కోన రవికుమార్. కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే భూమిని ఆక్రమించినట్టు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. ఈ ఫేక్ ప్రచారాలు చేసుకునేటటువంటి ఒక ఫేక్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఎక్కడ పెట్టానంటే, బావాజీ మఠం భూముల ఆక్రమణ చేశానని మాట్లాడారు. బావాజీ గారు ఇక్కడే ఉన్నారు, మీరు ప్రశ్నించండి. కొత్తగా ఉద్ధరించడానికి వచ్చాడు. ఒక పక్కన ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. ఎవరు కాజేశారు? రైతులు కాజేశారా? రైతులు జిరాయితీ భూముల్ని ప్రభుత్వ భూమి అనడానికి నువ్వెవడివి? హౌ డేర్ ఇట్ ఈస్? బ్లాక్మెయిల్ చేస్తావా రైతుల్ని? రైతుల దగ్గర దండుకోవడానికా నీ బ్లాక్మెయిల్ మాటలు? ఇక్కడ కోన రవికుమార్ వాళ్ళకి అండగా ఉన్నాడు. కోన రవికుమార్ వాళ్ళకి అండగా ఉన్నాడు. నువ్వు కాదు, నిన్ను పుట్టించిన జేజమ్మ కూడా వాళ్ళ నీడను కూడా తాకనివ్వనని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఒకరు మఠం భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపిస్తుంటే మరొకరు రైతుల భూములంటున్నారు. ఎవరి వాదనలో నిజమెంత? ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది.